కులగణన మీద సెక్రటేరియట్లో మీటింగ్ అయితే మరి అలా నన్ను పిలిచి ఎందుకు పిలిచారో నాకు తెలియదు. పిలిచి ఒక ఆయన పెద్ద ఆయన ఏమంటాడు, పేరు జానారెడ్డి సాబ్, ఏమంటాడు బీసీలను స్కిప్ చేద్దామంటాడు. అరే ఇది ఎక్కడ కథ? బీసీలది 42% స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబ్ చెప్తా ఉన్నాడు. నేనేమన్నా సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ 16 పేరా 1లో చెప్పినాం సార్. మనము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి 42% ఇస్తామని చెప్పినాం సార్ అని చెప్పినాం. మరి ఎట్లా చేద్దాం? సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు. ఇదే డాక్టర్ వినయ్ సాబ్ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడిండు, దానికోసం కొట్లాడుతూనే ఉన్నాడు. దానికోసం ఇప్పటికి కూడా స్వప్నారెడ్డి అని కేసు వేసింది